ఆహ్, అభిజిత్ దీప్‌కే విదేశీ చదువుకి సంబంధించినటువంటి అంశం ఇప్పుడు పెద్ద ఎత్తునే నడుస్తోంది. ఆర్‌టిఐ యాక్ట్ కింద వాళ్ళ నాన్న 65,000 జీతగాడు ఎలా పోషించాడు అన్నది ఒక పాయింట్. రెండోదొచ్చేటప్పటికి రూ. 1,00,00,000 కపిల్ సిబల్‌కి ఇచ్చారు గదా! దానికి సంబంధించినటు జీఎస్టీ ఎవరు వసూలు చేశారు? అసలు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి వీళ్ళకి అన్నటువంటిది విచారించమని ఒక పక్కన పిటిషన్ మరొకటి. ఇవే కాకుండా ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ తరపున పార్టిసిపేట్ చేసినటువంటి ఒక వ్యక్తి వచ్చేటప్పటికి బెంగాల్లో దొరికాడు తన లవర్‌తో కలిపి. ఈ ఇద్దరూ కలిసి జంతర్ మంతర్‌లో పాల్గొన్నారు. వాళ్ళిద్దరూ కూడా పాకిస్తాన్‌కి సంబంధించినటువంటి లష్కరే తోయిబా అనుబంధ తీవ్రవాద సంస్థ సభ్యులని తేలింది. వాళ్ళు ఇందులో పార్టిసిపేట్ చేయడం మరొక అంశమైంది. ఇవి కాకుండా స్టూడెంట్స్ జార్ఖండ్‌లో కావచ్చు, అటు పక్కన ఏదైతే పంజాబ్‌లో కావచ్చు, వాళ్ళందరూ ఇతన్ని పదే పదే పిలుస్తున్నారు. "నువ్వు మా దగ్గరికి ఎందుకు రావు" అని చెప్పేసి. ఇతను "నేను మీకు మద్దతు ఇస్తాను. మేము 5వ తారీఖు నిర్ణయం తీసుకుంటామని" చెప్తున్నాడు. ప్రస్తుతం జ్వరంతో ఉన్నామని చెప్తున్నాడు. జ్వరంతో ఉన్నానని చెప్తున్నావు, రోజు ఏమో 100 ఇంటర్వ్యూలు ఇస్తున్నావు, అన్నిట్లలో బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు, కానీ ఆమ్ ఆద్మీ పార్టీ వ్యతిరేకం, జార్ఖండ్లో కాంగ్రెస్ జేఎంఎంలకు వ్యతిరేకం, వాటి మీద మాట్లాడట్లేదు, ఏమిటిది అని అడుగుతున్నారు. మీరందరూ బీజేపీ వాళ్ళు, మీరందరూ సంఘ విద్రోహ శక్తులని ఇతను మాట్లాడుతున్నాడు. ఇది ప్రస్తుతం కవర్ చేసుకోలేక తిప్పలు పడుతున్నటువంటి పెదబొద్దింక బాధ.